హాయ్ హలో నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లు వన్ సైడ్ అయిపోయారు. బీసీ వన్ సైడ్ అయిపోయింది. చివరాఖరికి వచ్చేసరికి ఏదైనా రెడ్డి మాత్రం గెలవాలనే ఉద్దేశంతో రెడ్లంతా ఏకమైపోయారు. బీసీని థర్డ్ ప్లేస్కి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. మారిన సమీకరణ నేపథ్యంలో వాస్తవం అందిస్తున్న క్షేత్రస్థాయి సమాచారం మేరకు తీసుకున్న సమాచారం మేరకు ఒక ఎక్స్క్లూజివ్ కథనం ఏంటంటే, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో నువ్వా నేనా అన్నట్టు ఒక అంజిరెడ్డి, ఒక నరేందర్ రెడ్డి మధ్య, ఒక కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఒక బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మధ్య పోటాపోటీగా ఇదంతా ఇద్దరికి నువ్వా నేనా గెలుపు అన్నట్టుగా నడుస్తున్న ఈ తరుణంలో మధ్యలో ప్రసన్న హరికృష్ణ ఒక బీఎస్పీ క్యాండిడేట్గా, బీసీ క్యాండిడేట్గా తెర మీదకి వచ్చిండు. చాప కింద నీరులాగా కొన్ని పార్టీలు కావచ్చు, కొంత వేరే సెక్షన్స్ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్న తరుణంలో ఆయన పేరు బాగా వినికిల్లోకి వచ్చింది. అయితే ఒక దశలో సెకండ్ ప్రయారిటీ ఓటు కింద అధికంగా పడినా కానీ గెలుపు తీరాలకు చేరవచ్చనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రెడ్లంతా వన్ సైడ్ అయ్యారు. ఏంటంటే నరేందర్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, ఈ రెండు కారణాల రీత్యా అసలు నరేందర్ రెడ్డి గెలుపు కష్టసాధ్యమైందనే విషయానికి ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత తమ ఓటు వృధా కాకూడదనే ఉద్దేశంతో రెడ్లంతా బీజేపీ వైపు మోల్డ్ అవుతున్నారు అనే విషయాన్ని మనం కొంతమంది ద్వారా తెలుసుకున్న సూచన మేరకు, వాళ్ళు చెప్పిన మాటల మేరకు ఒక అభిప్రాయం వెల్లడించిన ప్రకారం మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ పార్టీలను పక్కన పెట్టారు. నాది కాంగ్రెస్, నీది బీజేపీ, నీ పార్టీ వేరు, నా పార్టీ వేరు, నా పార్టీ గెలవాలా, నీ పార్టీ ఓడాలి అనేది కాకుండా వ్యక్తులు, కులాల మధ్య నడుస్తున్న పోరులాగా మారిపోయింది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. నరేందర్ రెడ్డి మీద మొదటి నుంచి పెద్ద వ్యతిరేకత వస్తూ ఉంది. అతని మీద ఫీజుల వసూలు కావచ్చు, వేరే వేరే విద్యా సంస్థల్ని మొత్తం నాశనం చేసిండు, ఎవరిని బతకనీయలేదు. ఒక సామ్రాజ్యంలో ఒక నియంతలాగా, ఒక విద్యా వ్యవస్థనే శాసించే ఒక నియంతలాగా మారిండు అని చాలామంది అతని శత్రువులుగా ఉండి అతని బాధితులుగా ఉన్నవారు చాలామంది పూర్వ విద్యార్థుల పేరుతో కావచ్చు, ఇంకా వేరే పేరుతో చాప కింద నీరులా అతనిపై వ్యతిరేక ప్రచారం చేస్తూ వస్తున్న నేపథ్యం ఒకటి, ఆ పార్టీ సపోర్ట్ చేయకపోవడం ఒకటి, చాలా చోట్ల అనుకున్నంత డబ్బులు మాకు రాలేవని ఇంకా వేరే వేరే విషయాలు కావచ్చు, పెద్ద ఎత్తున ఒక 100 కోట్లు తీసుకొని వస్తున్నాం నరేందర్ రెడ్డి అని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్న ఆ సందర్భంలో అనుకున్నంత డబ్బులు ముట్టలేదని ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో మొత్తం యాంటీగా. అందులో ఇంకా కీలకమైన విషయం ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత మరింత గ్రాఫ్ పడిపోయింది నరేందర్ రెడ్డిది. ఈ నరేందర్ రెడ్డి ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు గెలవకపోయినా మాకు నష్టం లేదు ప్రభుత్వానికి అని ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేసి ఒక రకమైన బెదిరింపు దూరంలో పట్టభద్రుల నుంచి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్న సేమ్ కేసీఆర్ ఫార్ములా, కేసీఆర్ని ఎట్లా అయితే తిరిగి కొట్టిందో ఆ బంతి, మళ్ళీ ఇదే విషయంలో నరేందర్ రెడ్డి విషయంలో కూడా ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి, ఆ ఎమ్మెల్సీ రిజల్ట్ మీద పడనుంది. ఎందుకంటే మీకే నష్టం పట్టభద్రులకు, ఆయన గెలిపించకపోతే మాకేం నష్టం లేదు అని మాట్లాడాడు. సేమ్ కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో నన్ను ఓడగొడితే నాకేం నష్టం లేదు, నేను ఫామ్ హౌస్లో పడుకుంటాను, మీకే నష్టం అని మాట్లాడిన నేపథ్యం కూడా జనాలు దాన్ని అంగీకరించలేదు. కేసీఆర్ బెదిరింపు ధోరణి అంటే ఏ లీడర్ అయినా కానీ జనాల్ని బెదిరించి ఏదో లబ్ధి పొందుతాం రాజకీయంగా చూస్తే వాళ్ళు అంగీకరించే పరిస్థితిలో వాళ్ళ మెంటాలిటీస్ ఉండవు, వాళ్ళ మనస్తత్వాలు. వాళ్ళు ఒకటి ఆత్మగౌరవంతో మాకు రెస్పెక్ట్ కావాలి, వాళ్ళు బతలాడుకోవాలి, మా ఓటుని విలువ ఇవ్వాలి, మాకు విలువ ఇవ్వాలి, ఓటుకి విలువ ఇవ్వాలని కోరుకునే జనాలు రాజకీయ నాయకుల బెదిరింపు మాటలకు లొంగరు. అది ఇంకా తిరగబడుతుంది. సేమ్ కేసీఆర్ విషయంలో మనం చూసాము. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో కూడా ఆ బూమరాంగ్ స్టెప్ సీఎం రేవంత్ రెడ్డి వేసి ఆ నరేందర్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత భారాన్ని ఇంకా కొంత పెంచి మరింత గ్రాఫ్ డౌన్ అయ్యేలా చేశాడనే ఆ ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం కూడా. అయితే ఇప్పుడు ఈ ధర్మిల ఈ సోషల్ మీడియాలో ఈ వీడియోని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఆ మాటల వీడియోని తిప్పి చూసారా, రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు ఆయన ఓడిపోయినా మాకు నష్టం లేదని, అంటే ఓడిపోతారని డిసైడ్ అయ్యారు కాబట్టి మన బీజేపీ గెలుస్తుంది అని. వాళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు కూడా రేవంత్ రెడ్డి ఒప్పేసుకున్నాడు అని చెప్పి పరోక్షంగా బీజేపీకో ఇంకో దానికో, అంటే వాళ్ళ ఉద్దేశం బీఆర్ఎస్, సోషల్ మీడియా, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరికీ కావాల్సింది కాంగ్రెస్ తుక్కుగా ఓడిపోవాలి, బీజేపీ గెలవని ఇంకెవడైనా గెలవని అనే స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ప్రచార నేపథ్యంలో రెడ్లు అంతా వన్ సైడ్ అయ్యారు. ఏంటంటే నరేందర్ రెడ్డి ఎట్లాగూ గెలిచే అవకాశం లేదు. మరి ఇక్కడ ఓటేసి ఆ ఓట్లకు విలువ లేకుండా చీలికల ద్వారా అటు అంజిరెడ్డికి మైనస్ కావడం, ఇంకో బీసీ ఎవరో మధ్యలోకి వచ్చి గెలుపొందడం అనేది ఇది ఒక రకంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి
ఇంకోటి బండి సంజయ్ దీన్ని ఎప్పటికప్పుడు రెఫరెండం అని చెప్తూ వస్తూ రెఫరెండంగా స్వీకరిస్తారా అని మాట్లాడడం, మళ్ళీ సేమ్ టైం బీఆర్ఎస్ పుంజుకుంటున్న అది అనే ఒక ప్రచార నేపథ్యంలో ఆల్టర్నేట్గా తెలంగాణలో బీజేపీ ఉండబోతుంది, కాంగ్రెస్ ఓడిపోయి చూశారా బీజేపీ వస్తుంది, ఎట్లాగూ బీఆర్ఎస్ పోటీకి కూడా అభ్యర్థి నిలపలేదు, భయపడతా ఉంది, కాబట్టి బీజేపీ నిలిపింది. పట్టభద్రులు అందరూ చదువుకున్న వాళ్ళంతా కూడా రేపు ప్రభుత్వం ఆల్టర్నేటివ్ పార్టీగా ఆల్టర్నేటివ్ ప్రభుత్వంగా బీజేపీని చూస్తున్నారనే విషయంలో అటు బీజేపీ కూడా విపరీతమైన ప్రయత్నం చేస్తున్న నేపథ్యం, రెడ్లు కూడా ఇటువైపు మోల్డ్ అయ్యి బీజేపీ ఒక రెడ్డిని గెలిపించుకుందాం, తర్వాత విషయం ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరు ఉంటారనే తర్వాత విషయం, కానీ ఈ రెడ్డి పోతే ఆ రెడ్డి అంటే నరేందర్ రెడ్డి పోతే అంజిరెడ్డినే గెలిపించుకోవాలి, ఒక బీసీ కానీ ఇంకెవరు మనకు అవసరం లేదు అనే విషయంలో రెడ్లంతా ఇప్పుడు నరేందర్ రెడ్డి నుంచి కాకుండా అంజిరెడ్డి వైపు చూస్తున్నారు. ఇంకా అంజిరెడ్డికి వస్తున్న ప్లస్ పాయింట్ ఏంటంటే హార్డ్కోర్ బీజేపీ శ్రేణులు ఎవరు కూడా ఇంకా సెకండ్ ప్రయారిటీ ఓటు వేయకుండా ఫస్ట్ ప్రాధాన్యత ఓటు కింద అంజిరెడ్డికి వేసేస్తున్నారు, వేసేసి యోచనలో ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ ప్రయారిటీ ఓట్లలో భాగంగా వేరే వాళ్ళు వేస్తుండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్కు వేసిన వాడు బీఎస్పీకో లేకపోతే బీజేపీకో ఎవరో కొంతమంది వేస్తుండొచ్చు, కానీ బీజేపీ హార్డ్కోర్ ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఒక్క బీజేపీకి మాత్రమే వేసే ఛాన్సెస్ ఉన్నాయి, రెండో ప్రయారిటీ ఓటు అతడు వేసే ఛాన్స్ లేదు. కాబట్టి అంజిరెడ్డికి ఆ రకంగా మేలు జరగనుంది. ఈ రెడ్లంతా కలిసి నరేందర్ రెడ్డి నుంచి షిఫ్ట్ అయిపోయి అంజిరెడ్డి ఖాతాలో ఓట్లు పడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ నెగిటివ్ ప్రచారం నరేందర్ రెడ్డి నేపథ్యం. ఇంకోటి బీసీ రావడం అవసరం లేదు, బీసీ చేప కింద నీరులా అన్ని సెక్షన్స్ ఆయనకు మద్దతు తెలుపుతున్న తరుణంలో ఒక బీసీని అవసరం లేదు అనే విధంగా, అంటే బీసీని ఎదిగా రానియొద్దు, ఒక రెడ్డి మాత్రమే ఉండాలి, ఆ రెడ్డి కాకపోతే ఈ రెడ్డి, మొత్తానికి ఒక రెడ్డి మన రెడ్డి ఉన్నాడు అనే కోణంలోనే ఎమ్మెల్సీ ఎన్నిక కులం మీద నడుస్తూ ఉంది. ఇప్పుడు అంజిరెడ్డి వైపుకే ఎక్కువ శక్తులన్నీ సమీకృతం అవుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది.